ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో చిచ్చు రేపిన చిచ్చు కావాలని రేగొట్టిన విషయం ఒకటి ఉంది. శ్రీరాముడి మీద వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు అనే ఒక ప్రోపగండానా లేదా నిజంగానే కామెంట్స్ చేశారో? ఏం జరిగింది ఆ రోజు? మీరు దేని గురించి మాట్లాడారు? ఒక 10 సెకండ్స్ బిట్ మాత్రం వైరల్ అయింది. మోదీని ప్రశ్నిస్తే, అమిత్ షాని ప్రశ్నిస్తే, భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తే, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే నేను యాంటీ హిందూని కాదు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు నేను అనని మాటలు, ఆడు వలస కూలి అన్నానా? నో. దొంగతనం చేశారు అన్నానా? నేను అనని మాటల్ని రాముడు ఈళ్ళని అవును ప్రతి ఒక్క ట్యూబ్లో చూస్తున్నాను. అన్నాడంట, ఆటి చంపేయాలి, చెప్పుతో కొట్టేయాలి. రాజు గారు సినిమాలు ఇవ్వకండి, సినిమాలు చేస్తూనే ఉన్నాను, ఎక్కడ ఆపుతారా? డీలిమిటేషన్ మీద మీ అభిప్రాయం చెప్పండి. డీలిమిటేషన్ నుంచి అన్యాయం అవుదని ఏం ముఖం పెట్టుకున్నట్టు చెప్తున్నారు? అంత పచ్చి అబద్ధం. ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రజల తరపున అడుగుతున్నాను, అబద్ధాలు ఎందుకు చెప్తాను? నేను ఒకటి చూశాను, పవన్ కళ్యాణ్ గారికి రెస్పాండ్ అవుతూ డీలిమిటేషన్ బిల్కి విమెన్ ఎంపవర్మెంట్ బిల్ అని చెప్పి ఒకటి పెట్టి ఎందుకంత హార్ష్గా చెప్పారు. ఉమెన్స్ బిల్ తీసుకురావడానికి మీకు మనసు లేదు. ఉమెన్స్కి మీరే ద్రోహం చేసి, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసే బిల్ తీసుకొస్తున్న ఒక వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకొని మాకు అబద్ధం చెప్తారా? దేన్ని విరోధించారు దాన్ని కాకుండా ఆడవాళ్ళు మీకు అదిగా చెప్పగలరు అంటే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు మొత్తం భారతదేశంలో చిచ్చు రేపిన లేదా చిచ్చు కావాలని రేగొట్టిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్యకాలంలో శ్రీరాముడి మీద వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు అనే ఒక ప్రోపగండానా లేదా నిజంగానే కామెంట్స్ చేశారో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆయనని విమర్శించటం మొదలుపెట్టారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే ఒకటి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు, యూట్యూబ్ ఛానల్స్, మీడియా, అసలు ఆయన ఏం మాట్లాడారో కూడా తెలియకుండా, పూర్తిగా చూడకుండా, ఆయన భావం ఏంటో కూడా తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు, ఆఖరికి మన సొసైటీ ఎంతగా దిగజారిందంటే డెత్ థ్రెట్కి, ఆయన్ని చంపండి అనే స్థాయికి మనం దిగజారిపోయాం. ఈరోజు మన ముందున్న వ్యక్తి ఎటర్నల్ అపోజిషన్గా ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నా, డిఎంకే ఉన్నా, అన్నా డిఎంకే ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ప్రతి ఒక్కరిని ప్రశ్నించే వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. టుడే he is with us to share his opinion on the recent controversy along with the delimitation bill, the so-called women empowerment bill and recent issues. Let's welcome him to Prashna. Namaste sir. నమస్కారం, ఎలా ఉన్నారు? All good sir, all good. థ్యాంక్ యూ ప్రశ్న. నేను చూస్తూ ఉన్నాను, మీరు చాలా గట్టిగా మాట్లాడారు. కొంచెం భాష కూడా స్ట్రాంగ్ అయ్యింది. ఆ భాష నాకు రాదు, మీకు కూడా ఇష్టం లేదని తెలుసు. కొందరికి అలాగే మాట్లాడాలని మాట్లాడారు. బట్ ఐ రియలీ లైక్ యువర్ సపోర్ట్. అండ్ మీ ఛానల్ని ఫాలో చేసే వేలాది మందిలో కూడా ఆ కమెంట్లు చదివాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. దే ఆర్ ఆల్ విత్ యూ సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్లో అసలు మీకు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది అర్థమైందా అనే చాలామంది, అంటే దే అండర్స్టూడ్, పబ్లిక్ అండర్స్టూడ్ దట్ దే ఆర్. సో అసలు ఏం జరిగింది ఆ రోజు? అక్కడ ఆర్ట్ అండ్ రెసిలియన్స్ అనే ఒక సబ్జెక్ట్ మీద, అంటే ఒక కళ, ఒక కళాకారుడు మొత్తం ప్రతిరోధం, ప్రతిభటించడం వేరు, ప్రతిరోధం చూపించడం వేరు. దాని గురించి డిస్కస్ చేస్తుంటే నేను చూసిన ఒక నాటకం గురించి చెప్పాను. చాలా అద్భుతమైన నాటకం అది. చిన్నపిల్లలు చేశారు, వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. అది ఎంత బ్యూటిఫుల్ నాటకం అంటే వీళ్ళు మొత్తం ఏం మాట్లాడానని చూడకూడదు. అవును, అక్కడ ఏం మాట్లాడామంటే ఆ పిల్లలు ప్రజెంట్ ఇష్యూస్ మీద ఒక నాటకం చేశారు, ఎపిసోడ్స్ కింద. ఓకే. అందులో ఏంటంటే కథ బ్యూటిఫుల్గా ఉంటుంది, అది కొంచెం ఓపికతో వినాలి. ఈ చీమలు పుట్టలు కడతాయి కదా, ఆ చీమల కథ అది. ఆ చీమలు ఏంటంటే పుట్టలో ఉన్నాయి, ఎక్కడి నుంచో ఒక పాలు వర్షం వస్తోంది, మనం ఇంకా బ్రతకలేము,
మనుషులందరూ ఏదో పూజ చేస్తున్నారు, మా గురించి ఆలోచించరు అంటే పిల్లల్ని తల్లిదండ్రులు మీరు వెళ్ళిపోండిరా అంటే ఎలా వెళ్తాం మా నాన్న మిమ్మల్ని లేదురా దీన్ని తట్టుకోలేము మీరు వెళ్ళండి అంటే చీమలు అంటే మా గురించి ఏంటి తెలుసు మనం ఏంటి మన హిస్టరీ ఏంటి చాలా పెద్ద హిస్టరీరా. ఒక చెట్టుని కూడా మట్టి చేస్తాం, మనిషి చనిపోయినా కూడా మట్టి చేస్తాం, అంత గొప్పవాళ్ళు మనం. మళ్ళీ ఆ చెట్టు చనిపోతే దాన్ని మట్టి చేయడము తెలుసు, చెట్టు పెరగడానికి కావాల్సిన మెన్యూర్ కూడా మేమే ఇస్తాం, అంత గొప్పవాళ్ళ మనము. అవును మనం డైనాసరస్ కాలం నుంచి ఉన్నాం, మనుషులు చిచి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంత గొప్ప హిస్టరీ. సరే మనం బ్రతుకుతాం, మళ్ళీ జీవితం ఎలా నేర్చుకోవాలి మీరు వెళ్ళండి తెలుస్తుందని వాళ్ళందరూ బయట వస్తే మనిషి మొత్తం విషం చేసేసాడు, తినడానికి ఏమీ లేవు, పొలాలు గిలాలు అన్నీ ప్లాస్టిక్, ఎలా బ్రతకాలి అన్నప్పుడు ఒక్క ఓల్డ్ చీమ వస్తుంది. మనిషి అన్నిటికీ విషం వేసేసాడు కానీ పుస్తకాలకి వేయలేదురా, పుస్తకాలు తింటూ బ్రతికేద్దాం మనమని అందరూ ఒక లైబ్రరీకి వెళ్తారు. ఎక్స్ట్రాడినరీ ప్లే ఆ పిల్లలు, చాలా బాగుంది. అక్కడికి వెళ్తే అక్కడ బుక్లు ఉంటాయి. అప్పుడు ఆ పెద్ద చీమ చెప్తుంది ఒక్కటి మాత్రం, మీరు ఎంత జీర్ణించుకుంటారో ఈ పుస్తకాలను తిని అది మీది, అజీర్ణం కూడా అవుద్ది ఎక్కువ తింటే. మరి మీరు ఎక్కువ తింటే ఆ పుస్తకాల్లో ఉన్న పాత్రలు అయిపోతారు మీరు. పర్వాలేదు ఆకలి ఉందని అన్ని చీమలు ఒక్కొక్క పుస్తకం, రామాయణ, భగవద్గీత, విక్రమోర్బేతాళు, సైన్స్ బుక్స్, చందమామ కథలు ఇలా వేరు తీసుకుంటూ సడన్గా భగవద్గీత తిన్న 3 చీమలు పాత్రలే వచ్చేస్తాయి. ఆవు కృష్ణుడు, అర్జునుడు. అవి 2 ఎలా జీర్ణించుకుంటాయి మహాభారతాన్ని అంటే, అర్జునుడు కృష్ణుడిని బ్రతిమలాడుతున్నాడు, వద్దు ఆపే కురుక్షేత్రం, వాళ్ళు కూడా అన్నదమ్ములే కదా, వాళ్ళని చంపడం ఏంటి, ఎలా అలా కాదు, కురుక్షేత్రం జరగాల్సింది నీకు నాకు కాదు. ఇలా కూడా జీర్ణించుకోవచ్చా మహాభారతాన్ని అంటే, ఇవాళ జరుగుతున్న వార్స్ అన్ని ఎందుకు, మనం అందరూ అన్నదమ్ములు కదా అని ఒక కథ చెప్పారు. సడన్గా ఇంకో కథ చూస్తే వినాయకుడికి బర్త్డేకి శివపార్వతి కేక్ ఆర్డర్ చేశారు. దేవానుదేవతలందరూ పార్టీకి వస్తుంటే కొందరు నారద రాలేదు, ఏంటి లేట్గా వచ్చావు అంటే, లేదు కింద నువ్వేమో వినాయకుడి బర్త్డే చేస్తున్నావు, కింద పిల్లలు అన్నం లేక ఆకలితో చనిపోతున్నారు, ఆ బాధ చూసుకుని రావడానికి లేట్ అయింది అంటే, శివుడు అయ్యయ్యో భూమి మీద మనం సృష్టించిన పిల్లలు ఆకలితో చచ్చిపోతుంటే నా కొడుకు బర్త్డే చేయడం ఏంటి. అందువలన ఇక్కడి నుంచి ఒక ఫత్వా చెప్తాను నేను, అదేంటంటే ప్రతి వినాయక చతుర్థి రోజు మీరందరూ వెళ్ళి మనుషులందరికీ అందరూ కలిసి భోజనం చేసేలా, పిల్లలకి భోజనం ఇచ్చేలా ఒకటి చేయండి. అప్పుడు ఆ కేక్ కట్ చేసుకుని ఆడియన్స్ దగ్గరకు వచ్చేసి షేర్ చేసుకుంటారు పిల్లలు. అలా వెళ్తూ విక్రమోర్బేతాడు ఇంకొకటి చేస్తూ రామాయణం తినగందే రామ లక్ష్మణ సీత వాళ్ళు అలా వస్తుంటే హనుమంతుడికి సీత వచ్చి, ఇంత దండకారణ్యంలో ప్యారిస్లో ఉన్నవాడిని మీరు తీసుకొచ్చారు, ఆకలిస్తుంది, మనం వనవాసంలో ఉన్నాం తిరుగుతున్నాం అనగానే అక్కడెక్కడో ఉంటే ఆడు అరే అది ఇంకొకరి తోట అంటే నార్త్ సౌత్ డివైడ్ గురించి వాళ్ళు చెప్తున్నారు. ఒకటేమో హంగర్ గురించి చెప్తున్నారంటే, మీరు నార్త్ నుంచి ఇక్కడ రావచ్చు, ఇక్కడికి వచ్చి మీ రూల్స్ని రుద్దకండి. ఒక పళ్ళు తింటే మీకు డబ్బు లేకపోతే తిన్న పళ్ళలో సీడ్స్ ఉంటాయి కదా, దాన్ని పెట్టి పెంచి ఇక్కడ కూడా ఏదో ఇక్కడ పొందిన దానికి ఇంకోటి ఇచ్చి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ ప్లే చేస్తుంటే మనకి దేవుడు కాదు, ఈ తరం పిల్లలు ఇవాళ ఉన్న హిందీ ఇంపోజిషన్ని ఎలా చూస్తున్నారు, నార్త్ సౌత్ డివైడ్ని ఎలా చూస్తున్నారు, వార్స్ని ఎలా చూస్తున్నారు, పిల్లల ఆకలిని ఎలా చూస్తున్నారని అందరికీ తెలిసిన పాత్రల మూలకంగా చెప్పే ప్రయత్నమే తప్ప ఎవడిని అవమానించడం. అందుకే వీళ్ళు కొంచెం చదువుకోవాలి. ఇప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం లేదు, నాకు అవసరపడలేదు. నేను ఎప్పుడో చెప్పా, దేవుడి మీద నమ్మడానికి నమ్మకం చాలు, లేడనడానికి చాలా జ్ఞానం కావాలి, అంత టైం లేదు నాకు. అవును, అలా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థయిస్తారు, విమర్శిస్తారు. వాళ్ళ భావజాలం ఏంటని చూడాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు నేను అనని మాటలు, ఆడు వలస కూలి అన్నానా, ఆ వీడియోలో ఎక్కడ కూడా లేదు ఆ మాట. దొంగతనం చేశారు అన్నానా, అనలేదు. కరెక్ట్. సీతమ్మ తరిణిదని చెప్పానా, అలా కాదు. మీరు
రామ్ మనోహర్ లోహియా అంటే ఇళ్ళు చదువుకోరు. రామ్ మనోహర్ లోహియా అంటే మహాన్ మనుషుడు, గాంధీకి చాలా ఇష్టమైన ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి. అవును. ఆయన రామకృష్ణ శివ అని ఒక ప్లే చేశాం. రాముడిని, కృష్ణుడిని, శివుడిని భారతదేశం సాంస్కృతిక పరంపర నుంచి, మనిషి జీవితం నుంచి తీయలేం. ఆయన డిస్కస్ చేస్తూ రాముడిది సీమిత వ్యక్తిత్వం, అంటే ఏకపత్ని వృతుడు, తండ్రి మాట వింటాడు అని మహాపురుషుడు అవ్వడానికి ట్రై చేస్తే, ఆయనే ఇంకో జన్మం తీసుకుంటే కృష్ణుడైతే ఆ వృత్తం నుంచి బయట వచ్చి 16,000 స్నేహితులు, రాజకీయాలు ఇవన్నీ చేస్తూ మహాపురుషుడు అవుతాడు. శివుడు మాత్రం మీరు అనుకున్న దేవుడు ఆడవుడు. అవడు. సో ఇన్ దిస్ ఇండియన్ కాంటెక్స్టు అవి నువ్వు దేవుడని నమ్ముతావా, మహాపాత్రలు అంటావా, అవతార పురుషులు అంటావా, అవి లేక మనం సాంస్కృతిక లేదు. దాన్ని చదువుకున్నవాడిని నేను. ఎటకారం ఎందుకు చేస్తాం? దాన్ని వాడుకుంటూ రాజకీయం చేస్తున్న వాడిని ప్రశ్నిస్తున్నావు తప్పితే. ఇప్పుడు తిరుపతిలో లడ్డూకి వివాదం వస్తే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ అంటే అలా కాదండి. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి దెబ్బతింటారు. మీరు ఇమీడియట్గా పక్కనే కదా దిండిగల్లో ఏదో మిల్క్ పెట్టింది, అక్కడ తలుపు తట్టి మీ పవర్లో ఉన్నారు కదా, అది లాక్కొచ్చి వెంకటేశ్వర స్వామి గుడికి కల్తీ నెయ్యి పంపించే ధైర్యం ఎలా పంపించడం కాదు అని ఏళ్ళంటే లేదు. అంటే మీరు ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు? అంటే మీ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎవడు ఏం ప్రశ్నించినా తీసుకెళ్ళి అక్కడ పడేయాలి. అవును. హిందుత్వ, హిందూ ధర్మ ఎవడు దేనికి ఎగెయిన్స్ట్ కాదు. మీరు అది వాడుకుంటున్నారు, అది తప్పు. మాకు కావాల్సింది మీరు పవర్కి వచ్చిన తర్వాత మీరు ఎలా పాలన చేస్తారు, నా డబ్బుతో కావాలి. కానీ మీరెవరు దాన్ని దత్తు తీసుకున్నట్టు? ఒక్క ఇన్సిడెంటు హిందూ ధర్మాన్ని, హిందువుల్ని నేను అవహేళన చేసిన ఒక్క ట్వీట్ కానీ, ఒక స్పీచ్ లేదు. మోదీని క్వశ్చన్ చేస్తే యువర్ అగేన్స్ట్. మోదీ హిందూ కాదంటున్నాను. మోదీని క్వశ్చన్ చేస్తే హిందూ నువ్వు యు ఆర్ మై ప్రైమ్ మినిస్టర్. నీ ధర్మం నాకేంటయ్యా? నువ్వు పార్లమెంట్ బిల్డింగ్లో హోమం చేస్తే నీకు హక్కు లేదన్నా, నీ ఇంట్లో చేసుకో. పార్లమెంట్ ఈజ్ మై బిల్డింగ్. అక్కడ హిందువులు, ముస్లింలు, జైనులు, పారసికులు అందరూ ఉంటారు. అక్కడ స్వామీజీలను తీసుకెళ్ళి మనం ట్రైబల్ అనే కారణంగా ఒక లైన్ దాటి ప్రెసిడెంట్నే లోపల వదలకుండా ఎగ్జాక్ట్లీ ఇక్కడి నుంచి ఎక్కడో ఒక సెంగోలు తీసుకుని పెడుతున్నావు అంటే నువ్వేదో వేరే రాజకీయం చేస్తున్నావు. హిందూ, ముస్లిం తప్పితే మీకు తెలియదు. డీలిమిటేషన్ అంటే యాంటీ హిందూ, ఉమెన్స్ రిజర్వేషన్ యాంటీ హిందూ. అలా కాదు, మీరు ఎందుకు అక్కడ యాంటీ హిందూ. ఈ ఏం కాలిది అండ్ వీళ్ళందరినీ చూస్తున్నా. నేను కూర్చున్నాను. నాకు కొంచెం అమ్మ చనిపోయిన తర్వాత నేను కొంచెం పిల్లల్ని, నాకు కొడుకు 10,000, ఆయన 10 ఏళ్ళు. ఆయనకి డెత్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. యాజ్ ఒక తండ్రిగా ఆడితో ఒక 2 months గడుపుతూ ఆడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఆలోగా ఇవన్నీ చూస్తున్నా నేను రాలేదు. మీరు వచ్చారు కాబట్టి మీకు క్వశ్చన్ చేస్తున్నాను. కానీ సో వీళ్ళ పాలిటిక్స్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గురించి ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ అబౌట్ టు కమ్ దట్. సో వీళ్ళ పాలిటిక్స్ ఇది. వీళ్ళు మనం ఏం మాట్లాడినా వాళ్ళు ఏ చెత్తలో ఉన్నారో, ఈ క్రొకోడైల్స్, ముసలి రిలీజన్ పాలిటిక్స్, ఆ డిస్కషన్లోకి మనల్ని లాగుతున్నారు తప్పితే మేము అడిగే క్వశ్చన్స్కి బయట వచ్చే ఆన్సర్స్ లేవు వాళ్ళకి. సో దిస్ హోల్ థింగ్ అండ్ జనాలకు అన్నీ తెలుసండి. నువ్వు నటుడివే కాదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజలకి వీళ్ళు నేను నటుడు కాదని చెప్పినంత మాత్రాన వాళ్ళు బొమ్మరిని మర్చిపోయారా, సీతమ్మ వాకిట్లో మర్చిపోయారా, అంతఃపురం మర్చిపోయారా, ఆకాశమంతా మర్చిపోయారా? వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఒక 10-20 మంది అరుస్తూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు. అండ్ నేను మీడియాలో కూడా చెప్తున్నా. అంటే బేసిక్లీ ఆఖరికి ఏమైంది, నేను అనని మాటల్ని రాముడు ఈళ్ళని. అవును, వీళ్ళు రాముడిని ప్రతి ఒక్క ట్యూబ్లో చూస్తున్నాను. అన్నాడంట ఆడిని చంపేయాలి, చెప్పుతో కొట్టేయాలి. అరే హలో, ఇంకొకడు ఉన్నాడు పాప, నవ్వు వచ్చింది నాకు. ఎవడో ఇక్కడ బీజేపీ వరంగల్లో, అవునవును, ఇక్కడ రంగారెడ్డి, ఆయన చంపేద్దాం, ఎవరైనా చంపేస్తే నేను ఎవడైనా చంపితే ఆడేవని అవుతారా? నువ్వు ఎలా అవుతావు? అవును, నీ మీద నాకు కేసు పెట్టడం ఎంతసేపు? అవును, బట్ నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. దిల్ రాజు గారు సినిమాలు ఇవ్వకండి, సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఆపుతారా? దేన్న అంటే మీకు చేత కాకపోతే
ఆడికి డబ్బు రాకూడదు, ఆడిని చంపేయండి, ఆడిని రోడ్డు మీద కొట్టేయండి, ఆడిని తగలబెట్టేయండి అంటే మీకు కూర్చుని మాట్లాడే వ్యవధానం లేదు. మొత్తం ఏమర్థం అనుకుంటే చదువు లేదు, అర్థం లేదు, తెలుగు రాదు, వాడు వీడు దొంగ. నా స్థాయికి వాళ్ళతో దిగి వాళ్ళతో ఛానల్ పెట్టి వాళ్ళకి ట్వీట్ చేసి వీడెవడి మీద కేసు వేసి అవసరమా? సరే ఇన్ని కేసులు వేసారండి, ఏదైనా ఒక్కటైనా వచ్చిందా, వస్తుందా? అక్కడే పోద్ది. ఏమని పెట్టారు ఆ కేసు అదైనా చెప్పండి, నేను చూడండి, ఎఫ్ఐఆర్ చూడాలి. అంటే బేసికలీ జనాలకు అర్థమైపోయింది మీరు ధర్మం జాతి. ప్రకాష్ రాజ్ గారి మీద మీకు ఇప్పుడు దాకా నేను మోదీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆ పార్టీతో ఉన్న ఎవరినే కానీ నేను అడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు. కరెక్ట్. వాళ్ళు నా మీద ఈడు దొంగ, ఈడు డబ్బులు తినేసాడు, ఎక్కడో లంచం ఇచ్చాడు, అవి లేవు. అవును అవును. నటుడు కాదాడు, ఆడు హిందూ ధర్మ విరోధి. ఎందుకు? నా భార్య హిందూ, పూజలు చేస్తూ ఉంటుంది, నాకు సంబంధం లేదు. మా అమ్మ ఆఖరికి అమ్మ చనిపోతే అవును అమ్మ చనిపోతే ఆమె నమ్మకం, అవును ఆమె నమ్మకాన్ని గౌరవించి తల్లిని పంపించేస్తున్నప్పుడు వీళ్ళేదో అది ఓకే, మీరు అమ్మని గౌరవించే మీరు మిగతా వాళ్ళని కూడా గౌరవించాలి, మిగతా వాళ్ళని అగౌరవం ఎక్కడ చూపించానయ్యా బాబు? కరెక్ట్. రీసెంట్గా బెంగళూరులో మైసూర్లో ఎక్కడో ఒకడు ఉన్నాడు ఆయన, మనం ఈ మహాకుంభమేళం ఉంటుంది కదా, కుంభమేళ, అందులో ఒక ఏఐ చేసి నా ఫోటో కుంభమేళంలో మునుగుతున్నట్టు వేసాడు. అవును, అదే వేసి ఈడు పాపం కడుక్కోవడానికి వెళ్ళాడు. ఏమయ్యా మీరేదో నమ్ముతున్నారు, అందులో నమ్మను, నమ్మని వాడిని మీరే మునిగించి మీ గంగని మీరెందుకు అపవిత్రం చేస్తున్నారు? ఇందాక మీరు అన్నట్టు రాముడిని వాళ్ళు తిప్పుతున్నారు, మీరే అవును మీరే చేసుకోవడం. అలా ప్రయాణింది అమ్మేదో వీళ్ళేదో ఇక్కడ మరి అది అయిన తర్వాత అక్కడెక్కడో బయట వస్తూ మాట్లాడుతూ, చూడండి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని ధర్మాల్లో ఉన్నారు. కరెక్ట్. హిందూ ధర్మం మాత్రమే కాదు, ముస్లింలు టెర్రరిస్టులు లేరా? అవును. క్రిస్టియానిటీలో చర్చ్ పెట్టుకుని మాఫియా చేసేవాళ్ళు లేరా? అంటే క్రిస్టియన్ ఒక కేసు వేసాడు, క్రిస్టియన్ వాడిని మాఫియా మీ చేసి మీద క్రిస్టియన్స్ ఆడు కూడా. ఓకే. ఒరే నేను చెప్తున్నది ఏంట్రా, అందరూ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. అవును. చెడ్డోళ్ళని మంచి దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, మంచోళ్ళు అందరూ కలిసి ఉండాలని కూర్చోవాలి. అది లేదుగా వీళ్ళకి. సో బేసికలీ నా ఫ్రెండ్స్ ఇంత ఉందా నా భార్య అంటే వదిలే. అలా కాదు, మీ అమ్మాయిలో ఉన్నప్పుడు అందరూ ఇలా ఎక్కారు కదా. చూడండి ఎవరు వాగుతున్నారో ఎవరు గంతులేస్తున్నారో వాళ్ళ గురించి నాకు తెలుసు. పాపం వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళ మీద నేను పర్సనల్గా ఎంత తీసుకో. సో బేసిక్గా మీకు నవ్వు వస్తుంది అన్నీ చూస్తాను. నవ్వు వస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది, జాలి అంటే జాలి వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు 10 మంది వింటున్నారని, వినట్లేదు. ఒక 1 మంత్ మాట్లాడారు, ఇప్పుడు సైలెంట్ అయిపోతారు. అవును కరెక్ట్. అంతే. అంటే ఆ టైంకి ఆ టైం కరెక్ట్గా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాను కాబట్టి ఇంకా ఎక్కేయాలి. ఆయన ఎవరు మోదీ మీద ఒక 4 కెక్కే అని ఒక చేశాను కదా, అవును వెయిట్ చేస్తూ. అంటే నాకు ముందు ఎప్పుడు అంతే, వేసేద్దామని కత్తి తీయడం, మళ్ళీ లోపల మళ్ళీ తీయడం, ఎవడన్నా పట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇమీడియట్గా నేను ప్రొడ్యూస్ ప్రొటెక్షన్ని తీసుకొని అలా ఉంటారు, మాట్లాడుతుంటారు. బట్ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ దాన్ని వింటున్న ప్రజలు ఏమున్నారు, నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఆ నాటకం ఇది, దాని గురించి నేను మాట్లాడుతుంటే 4 మొక్కలు తీసుకొని అనుని మాటలు నీళ్ళేసి దొరికేసాడు అని ఒక, అంటే వాళ్ళకి చెత్త తీసి మీ మీద వేయడం ఒక క్షణం, ప్రొపగండా. మనకి కడుక్కోవడానికి 2 days కావాలి కదా. అవును. ఆ ఓపిక ఉందా అని టెస్ట్ చేస్తారు. ఆ ఓపిక నా మీద టెస్ట్ చేయకూడదు కదా, నాకెంత ఓపిక ఉండాలి. అంటే నేను దేనికి ఎగెయిన్స్ట్గా నించుంటున్నాను, ఏ ఐడియాలజీతో ఉన్నాను, నా భావజాలం చాలా క్లియర్గా ఉన్నానండి. కరెక్ట్. కొనుక్కోలేరు నన్ను. అవును. కొనుక్కోలేకపోతే భయపెడతారా? భయపెట్టలేరు. ఈడీ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది, సినిమాలు బ్యాన్ చేయమంటారు, అంటారు, చేస్తూ ఉండండి, జనాలు చూస్తున్నారు. ఎందుకంటే నాకు తెలుసు అవతల వాడి భయమే మీ బలం. అవును. నాకు భయం లేదు, ఎందుకంటే నాకు నిజాయితీ నాకు తెలుసు. సో ఆ కాంట్రవర్సీ ఇంతకి ముగిద్దాం. సో విన్నారు కదా, నేను ఫస్ట్ నుంచి చేసిన వీడియోల్లో కూడా నేను ప్రతి ఒక్కరిని ప్రశ్నించింది ఒకటే,
మేము అవుట్ రైట్గా ప్రకాష్ రాజ్ మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నాం ఆ రోజు కూడా. ఎందుకంటే ఆయన మాట్లాడిన మొత్తం స్పీచ్ మేము చూసాము. ఆయన ఎక్కడా కూడా రాముల వారిని వలస కూలి అని కానీ, ఆయన దొంగలించారని కానీ, ఈ రెండు మాటలు అనని మాటలు అన్నట్టుగా వీళ్ళే రాముల వారిని కించపరుస్తూ ఆయన అన్నారని చెప్పి చేసిన ప్రోపగండాకి ఆయన సమాధానం చెప్తారన్నారు, చెప్పారు. సో దిస్ ఇస్ ప్రకాష్ రాజ్ గారు రిప్లై ఆన్ ద రీసెంట్ శ్రీరామ కాంట్రవర్సీ దట్ హ్యాస్ హ్యాపెండ్. సార్ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ బిల్లు, విమెన్ ఎంపవర్మెంట్ బిల్లు, ఈ రెండు కలిపి తీసుకొచ్చి దాని గురించి మాట్లాడదాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ మీద మీ అభిప్రాయం చెప్పండి. అది రెండు కలపడం జోకు, దాని గురించి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎప్పుడు మీకు హిస్టరీ, ఇతిహాసం తెలియకపోతే ప్రజెంట్ అర్థం కాదు. కరెక్ట్. ప్రజెంట్ అర్థం కానప్పుడు వాళ్ళ ఫ్యూచర్ వ్యూహలేని అర్థం కాదు, ಅಥವಾ మన ఫ్యూచర్ కూడా అర్థం కాదు. సో వాట్ ఈస్ డీలిమిటేషన్? ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజ ఊజ్ అ సిటిజన్, వాడికి రిప్రజెంటేషన్కి ఎంపీలు కావాలి. సో మనం ఫార్మ్ అయినప్పుడు అప్పుడున్న జనాభా ప్రకారం ఒక 10 నుంచి 12 లక్షలకి ఒక ఎంపీ ఉంటే అది రిప్రజెంటేటివ్. 535-40 ఎంపీస్ అక్కడ ఉంటారు. జనాభా పెరుగుతుంది. సో నాకు 1970s వరకు వచ్చేసరికి కొంచెం పెంచాలా అంటే 1970s వచ్చేసరికి ప్యారలల్గా మన భారతదేశంలో చైనాలో ఓవర్ పాపులేషన్ అవుతోంది, ఇండియా కూడా ఓవర్ పాపులేషన్ అయితే మనకున్న దీంతో మనం అందరికీ పంచుకొని తినలేము. అప్కమింగ్ నేషన్. దేర్ఫోర్ మీరు చూస్తే నిరోధ్ని, ఫ్యామిలీ ప్లానింగ్ని, కరెక్ట్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటే, కీర్తికి ఒక అబ్బాయి, ఆరతికి ఒక అమ్మాయి ఉంటే, ఇలాంటి ఒక ప్రోగ్రామ్స్ని గవర్నమెంటే తెచ్చింది. అవును, కంట్రోల్ చేసుకోవాలి. అలా కాదు. అప్పుడేమైంది, కొన్ని స్టేట్స్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ స్టేట్స్, ఈస్ట్ ఇండియన్ స్టేట్స్, పంజాబ్ లాంటి స్టేట్స్ దాన్ని పనిగట్టుకొని గవర్నమెంట్ ప్రోగ్రాంలు చేస్తూ దాన్ని తగ్గిస్తూ వచ్చారు పాపులేషన్. వేరేస్ మీరు మధ్యప్రదేశ్, బీహారు, యూపీ అలాంటి స్టేట్స్లో ఎందుకో వాళ్ళకున్న ధార్మిక నమ్మకాలు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, లేదు పిల్లలు కనాలి, లేకపోతే పేదరికం ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది పిల్లలు ఉంటే, ముస్లిమ్స్ ఎక్కువ మంది పిల్లల్ని కంటారు చూడండి, బికాస్ ఎకనామిక్ రీజన్స్ కూడా ఉంటాయి, ఎక్కువ మంది పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటిది ఏదో అయిపోయి. సో 70sలో దాన్ని మళ్ళీ డీలిమిటేషన్ చేయాలి జనాభా ప్రకారం అన్నాను. అప్పుడు ఇందిరాగాంధీ గారు లేదు, ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది, ఒక 25 yearsకి ఫ్రీజ్ చేద్దాం. ఎందుకంటే కరెక్ట్ రిప్రజెంటేషన్ రాదు. మీరు జనాభా లెక్కన రిప్రజెంటేషన్ కాదు, వేరే వేరే స్టేట్స్ ఉన్నాయి, లింగ్విస్టిక్స్ సపరేట్స్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళ రిప్రజెంటేషన్ పార్లమెంట్కి ఏదైనా ఒక డిసిజన్ కంట్రీ కోసం తీసుకునేటప్పుడు అందరి మాటలను వినాలి కదా. కరెక్ట్. కాస్ట్ సెన్సెస్ అవ్వాలి. ఇప్పుడు ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీస్, మైనారిటీసు, వాళ్ళ రిప్రజెంటేషన్ ఏంటి. సో 25 years ఫ్రీజ్ చేశారు. 2000 తర్వాత అది రాగానే వాజ్పేయి గవర్నమెంట్ వాళ్ళు లేదు, అలా అయితే ప్రాబ్లం అవుద్ది. ఎందుకంటే కొన్ని స్టేట్స్లో బాగా చేసాయి, జనాభా తక్కువ ఉంది, ఇది హిందీ హార్ట్లాండ్, కొందరికి మాత్రం ఎక్కువ ఎంపీలు అయిపోతారు. ఆ తర్వాత మనం మెజారిటీ అని చూసినప్పుడు, ఎందుకంటే మీరు చూసినప్పుడు వాళ్ళకి అన్యాయం అవుతుంది. అంటే చూడండి, ఎలక్షన్ ప్రాసెస్లో మెజారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి మెజారిటీ ఓటు వస్తుందో ఆడి గెలవాలి. గెలిచిన తర్వాత మెజారిటీని దాటి సహోదరత్వం, సమానత్వం రావాలి, ఈక్వాలిటీ. అలా కాకుండా రూల్లో మెజారిటీ ఉందని ఆ రిప్రజెంటేషన్ తగ్గించేస్తారు. ఫ్రీజ్ చేయండి అని 2026. భారతీయ జనతా పార్టీ ఈళ్ళు రాగానే ఈళ్ళు జరగాలి. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు, ఇది డీలిమిటేషన్ ప్రాసెస్ ఫ్రీజ్ చేశారు 2 సార్లు. సో సౌత్ ఇండియన్ స్టేట్స్ లేదు, ఇప్పుడు కూడా తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు వేరే రూల్స్ కింద చేయాలి, జనాభా నుంచి కాదు, జనాభా ప్రాతిపదిక. వాట్ ఈస్ దర్ కాంట్రిబ్యూషన్, ఈస్ దర్ ఎన్ఐ. సో ఒక కాస్ట్ సెన్సస్ చేయండి. కానీ ఓబీసీలు ఎంతమంది తెలియాలి కదా. 2011లో జరిగిన సెన్సస్, అవును 2026కి వచ్చాం. అవును, సెన్సస్ చేసి కరెక్ట్ జనాభా తీసుకుని ప్లస్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు ఎక్కువ ఉన్నారు, దీనివల్ల ఎవరికైనా తగ్గుద్దేమో రిప్రజెంటేషన్, ఇవన్నీ ఆలోచించాలంటే సడన్గా అంటే వీళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 400 పారు నాకు కావాలి అని లాస్ట్ ఎలక్షన్లో మాట్లాడి చూడండి, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు, దానికి ముందే ఆల్రెడీ ఉన్న పార్లమెంట్ బిల్డింగ్ నుంచి 535 880 కెపాసిటీకి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ కట్టారు. సీటింగ్ కెపాసిటీ అప్పుడే చెప్పా. ఓకే, అప్పుడే నాలాంటి వాళ్ళు చెప్పాం, ఎందుకు కడుతున్నావు, ఎందుకు కడుతున్నావు అంటే డీలిమిటేషన్ వస్తాడినా.
ఈసారిగా అంటే వీళ్ళు 400 పార్కి వెళ్తే ఆ తర్వాత 2/3 మెజారిటీ ఆల్రెడీ ఉంది కదా, కొట్టుకుని వెళ్ళిపోతారు అని చెప్తుండగా వాళ్ళ దురదృష్టవశాత్తు 240కి వచ్చి దిగారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ వాళ్ళ పవర్ మీద పత్తాలో లేదు. ఈ 2 కాళ్ళని వాడిలా పెట్టుకుంటాడు కదా, అలా ఇక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే పడతారు. అవును, కరెక్ట్. ఆ 240లో కూడా ఇవాళ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు దాదాపు 70-60 దాంట్లో ఎంత మోసజడి జరిగింది, మోసంగా చేసి అంటే ఆడికి 160-180 రావాలి. కరెక్ట్. అలా ఉన్నారు కదా, ఇప్పుడు రావాలి. ఇప్పుడు 2026 టక్కని చేసేయాలి బేస్డ్ ఆన్ 2011 సెన్సస్. కాస్ట్ సెన్సస్ జరగలేదు, దాని తర్వాత తర్వాత ఎప్పుడు చూసుకుంటారా? మెజారిటీ అయిపోయిన తర్వాత 850 అయిపోవాలి. ఇప్పుడున్న ప్రకారం 850 అయిపోతే మొత్తం సౌత్ ఇండియా కలిసి ఇప్పుడు 27.5% రిప్రజెంటేషనే ఉంది మాకు. అవును, దానికి 16 కదా దిగిపోద్ది, ఇంకా దిగిపోద్ది అది. అవును. ఇక్కడ 147 వస్తే వాళ్ళకి మధ్యప్రదేశ్, బీహారు, యూపీ చాలు. 3 స్టేట్స్ సరిపోద్ది చాలు ఇండియా మొత్తం పవర్లో ఉండడానికి మెజారిటీకి. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బాగా పనిచేసిన సౌత్ ఇండియన్ స్టేట్స్, పంజాబ్ లాంటి స్మాల్ ప్లేసెస్ ప్రాబ్లం, దాన్ని రుద్దాలి వాళ్ళకి. యు అండర్స్టాండ్? ఎస్. సో పర్మనెంట్గా పవర్లో ఉండాలి. కానీ మేము 50% ఇస్తాము మేము చెప్పట్లేదు. అంతకన్నా ఒక జోక్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% ఇస్తానని అందులో లేదు బిల్లు. ఆడు చూడండి, మన అమిత్ షా గారు 1 hour టైం అంటే రాసి తీసుకొస్తానంటే 1 hour టైం రాసి వస్తామంటే ఏంటది? ఇప్పుడు 50% అండ్ ఈక్వల్ ఎలా అవుతుందండి? ఇప్పుడు నాకు 10,000 రూపాయలు జీతం, మీకు 1.5 lakh రూపీస్ జీతం. ఇద్దరికి 50% పెంచుతానంటే నాకు 15,000, నీకు ఎంత? 3 లక్షలు. 2,25,000. నీకు 75,000 ఎక్కువ వద్ది, నాకు 5,000 ఎక్కువ వద్దయా? అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక చీఫ్ మినిస్టర్, ఒక నుడిత రాజకారణి, ఆయన మాట్లాడట్లేదు, మోదీ మాట్లాడిస్తున్నాడు. అది ఏంటి జోక్ ఏంటి అంటే మనం ఏంటి ఫూల్సా? నేను చెప్తాను, రండి చంద్రబాబు నాయుడు గారు, మీకు చూడండి, టీడీపీకో, వైఎస్ఆర్సీపీకో, జనసేనకో, బీజేపీకో, కాంగ్రెస్కో, టీఎంసీకో, పొలిటికల్ పార్టీస్లో మీరు చెప్పొచ్చు దీన్ని ఒక రాజకీయ కుట్ర ఉందని. ప్రజలు అడుగుతారు. వీఆర్ నాట్ ఫ్రమ్ ఎనీ పార్టీ. ప్రజలు మేము అడుగుతున్నాం, ఒక పౌరుడిగా నేను అడుగుతున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రజల తరపున అడుగుతున్నాను, అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? లిమిటేషన్ ఈజ్ నాట్ గుడ్ ఫార్ ద సౌత్ ఇండియన్ స్టేట్స్. మిమ్మల్ని గెలిపించింది ఆంధ్రప్రదేశ్ జనులు, దానికి ద్రోహం చేయకండి, వాళ్ళకి అబద్ధం చెప్పకండి, పౌరుడికి అబద్ధం చెప్పకండి. మీలో ఏదైనా మాట్లాడుకోండి, మీకు వాళ్ళది. ముగ్గురు మాట్లాడలేదుగా, చంద్రబాబు గారు మాట్లాడలేదు, జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, ముగ్గురు. జగన్ ఎందుకు అడగట్లేదంటే ఆ పవర్లో లేరు, మీరు పవర్లో ఉన్నారు. పవర్లో ఉన్న వాళ్ళనే ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఆన్సర్ ఇవ్వాల్సింది మీరు. ఈ మోదీ చెప్పినప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తే నెహ్రూని అడుగు, ఔరంగజేబ్ని అడుగు, ఆయన ఎందుకు అడుగుతామయ్యా? నేను నీకు ఓటేసినా ఓటేయకపోయినా నువ్వే ప్రైమ్ మినిస్టరు, ఒప్పుకోవాలి కదా, నేను ఒప్పుకోవాలి కదా. సో మీరు అబద్ధం చెప్తున్నారు. సో దిస్ ఈస్ డీలిమిటేషన్. అండ్ ఒక డీలిమిటేషన్ నుంచి అన్యాయం అవుదని ఏం ముఖం పెట్టుకున్నట్టు చెప్తున్నారు, అంత పచ్చి అబద్ధం. బ్రూటల్ లై. వితౌట్ మూర్ఖలా? మీరు చేసిన ట్వీట్ నేను ఒకటి చూశాను, పవన్ కళ్యాణ్ గారికి రెస్పాండ్ అవుతూ డీలిమిటేషన్ బిల్కి విమెన్ ఎంపవర్మెంట్ బిల్ అని చెప్పి ఒకటి పెట్టి అబద్ధం చెప్పకండి పవన్ కళ్యాణ్ గారు. అవును, ఎందుకు అంత హార్ష్గా చెప్పారు? అలా కాదండి, అంటే మీకు కొంచెం చదువుకోవాలి, పాలిటిక్స్ తెలియాలి, మీకు విషయం ఏంటి తెలియాలి. అంటే మీరు మాయం చేసిన మాకు తెలియని వాళ్ళు ఉన్నాం కదా ఇక్కడ, ప్రజలు బిజీగా ఉన్నారు, వాళ్ళ తరపున ఉన్నాం కదా ఇక్కడ. ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2023లో విత్ టోటల్ మెజారిటీ పాస్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలుసా లేదా? దాన్ని వెంటనే పాస్ చేసి ఉంటే లాస్ట్ ఎలక్షన్స్లో 181 విమెన్ ఎంపీస్ ఉండేవాళ్ళు. అవును, కానీ దానికి ఒక ఫిట్టింగ్ ఎందుకు పెట్టారు మీ గవర్నమెంటు? సెన్సస్ అయిన తర్వాత పెడతామని.
ఇప్పుడు ఏం చేస్తున్నారు? సెన్సస్ చేయకుండా పాత సెన్సస్ ఫస్ట్ 850 చేస్తాం, తర్వాత తెస్తారా? ఉమెన్స్ లిబరేషన్ బిల్లు మీకు వద్దు. ఆర్ఎస్ఎస్ కదా మీరు. మీ ఆర్ఎస్ఎస్ శాఖలోనే ఉమెన్స్కి మెంబర్షిప్ లేదు. కరెక్ట్. మనుస్మృతి వాళ్ళ కదా మీరు. ఆడదాన్ని గౌరవించిన వాళ్ళ మీరు. మీకు వద్దు, మెన్స్ కావాలి మీకు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ తెచ్చుంటే 400 పార్లో 181 ఉమెన్స్ ఉండేవాళ్ళు. అవును. మీ పార్టీలో ఉన్న మగాళ్ళు సీట్లు కోలుకోవాలి కదా. అవును. దానికి రెడీ లేదు. సో మేము 850 చేసి మగాళ్ళు ఎక్కువయ్యి మా తర్వాత వాళ్ళకి ఏదో మీరు వాళ్ళకి హెల్ప్ సపోర్టో భిక్ష చేయట్లేదు. వాళ్ళ హక్కు అది. ఇన్ దిస్ కంట్రీ ఉమెన్స్ హక్. దానికి అగెయిన్స్ట్ మీరు ఆ రోజు పార్లమెంట్లో ఏ బిల్ని డిఫీట్ చేశారని? డిలిమిటేషన్ బిల్ కదా. కరెక్ట్. అక్కడ గంతులు వేసుకుని డిఎంకే ఎంపీలు కానీ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ప్రియాంక కానీ ఏం చెప్పారు? ఉమెన్స్ బిల్ని ఈ క్షణం పాస్ చేద్దాం. అవును, ఆ రోజు చెప్పింది అదే వాళ్ళు. చేద్దాం. బట్ దానికి ముందు ఇది తెస్తున్నారు కదా. డిలిమిటేషన్. ఇది ప్రాబ్లం ఉంది. దీన్ని మనం రానివ్వము. బిల్ లేదా? వచ్చిందా బిల్? అది అంటే మీరు దీన్ని పెట్టి దాన్ని వెనక్కి పెట్టి ఇలా వచ్చేద్దాం ఎలా కనిపిస్తున్నామండి? అండ్ ఇలాంటి ఒక పెద్ద అబద్ధాన్ని ఉమెన్స్ బిల్ తీసుకురావడానికి మీకు మనసు లేదు. ఉమెన్స్కి మీరే ద్రోహం చేసి ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసే బిల్ తీసుకొస్తున్న ఒక వాళ్ళతో మీరు పొత్తు పెట్టుకొని మాకు అబద్ధం చెప్తారా? అడగకూడదా ఒక పౌరుడిగా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఎన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, డోంట్ లై అట్లీస్ట్. మీరు క్లియర్గా అదే అన్నారు, డోంట్ టెల్ లైస్. సైలెంట్గా ఉండండి. కొందరు నోరు తెస్తే పడిపోతారు. సైలెంట్గా ఉంటే బెటర్. తెలిసి ఎందుకు దొరుకుతుంది? మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతుంటే అంటే నోరు అంటే సనాతనం. ఇదేం గోల్ వచ్చిందయ్యా బాబోయ్, ఇదేం గోల్ వచ్చిందయ్యా బాబోయ్. ఈ క్షణం కూడా వాళ్ళు తలుచుకుంటే ఈ క్షణం వాళ్ళతో టోటల్ అపోజిషన్ ఈజ్ రెడీ టు పాస్ ద ఉమెన్స్ ఎంపవర్మెంట్ బిల్. వచ్చే ఎలక్షన్లో అద్భుతంగా ద గ్రేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ కంట్రీస్ ఆడవాళ్ళు చేయొచ్చు. లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు. ఇది అయిన వెంటనే ఈయన మన్ కీ బాత్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు. అవును సార్, అది దాని మీద ఏడుపు ఏంటండి ముసలి ఏడుపది? దేన్ని విరోధించారు? దాన్ని కాకుండా ఆడవాళ్ళు అంటే సిగ్గుండాలి మా ప్రధాని నరేంద్ర మోదీ గారికి కూడా. మణిపూర్లో ఒక అమ్మాయి అత్యాచారం అయితే మాట్లాడడానికి నోరెత్తలేదు. రోడ్డు మీద పిల్లలు హత్రాస్ రేపు జరుగుతుంటే నోరెత్తలేదు. గ్రేటెస్ట్ రజలర్స్, విమెన్ రజలర్స్ని లాగుతుంటే ఢిల్లీ మీ ఇంటి పక్కనున్న రోడ్డు మీద నోరెత్తలేదు. మణిపూర్కి వెళ్ళలేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక స్టేట్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ఎలక్షన్ ర్యాలీ చేస్తున్నప్పుడు అక్కడున్న ఉమెన్ చీఫ్ మినిస్టర్ని దీదీ ఓ దీదీ అని రోడ్ జులై వెదవల్లా పిలుస్తున్నారు. మీరు ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? అంటే అన్ని సిగ్గు శరము అన్నీ వదిలే జనాలు అడిగేవాళ్ళు లేరనుకున్నారా? ప్రతిపక్షాలు, మీ పొలిటికల్ పార్టీస్, మీ నాటకాల మీద ఆడండి. పౌరులు మనం. దిస్ ఈజ్ అవర్ కంట్రీ. డోంట్ టర్న్ ఇట్ ఇన్ టు అ జోక్. ఉమెన్స్ లిబరేషన్ బిల్స్ అండ్ భారతీయ జనతా పార్టీ బాగున్నారు కదండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక స్థానిక పార్టీ పెట్టుకోండి. జనసేన ఎంత గౌరవించాం. ఆయనతో కలిసి ఆయన మాటలు మాకే, మీ వాళ్ళకే. ప్యాకేజ్ ఏమైంది తెలియదు. స్పెషల్ స్టేటస్ ఏమైంది తెలియదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది తెలియదు. ఏం అడుగుతున్నాం? గుడిలు కడుక్కుంటూ, మెట్టులు కడుక్కుంటూ దానికి ఎలక్ట్ చేసామా అని అడిగితే యాంటీ హిందూ. క్లియర్గా చెప్తున్నాడు. ఇంత క్లియర్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రజలకి ఏం చెప్తున్నాను, నేను అడుగుతున్న ప్రశ్నలు ఇవి రాముడి గురించి కాదు. నేను అడుగుతున్నది మీ రాజకీయ ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి కాదు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ సింపుల్ క్వశ్చన్ as a citizen of this country. ఆన్సర్. మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ప్రశ్న అడిగే హక్కు నాకుంది. సింపుల్. అంతకన్నా ఇంకేం. సూపర్ సార్.
సార్ ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వీటి గురించి కాసేపు పక్కన పెడితే రాఘవ్ చడ్డాతో పాటు ఆప్లో ఎలక్ట్ అయిన ఒక ఎంపీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఇతను ఇంకొంతమందితో కలిసి బీజేపీలోకి వెళ్ళి ఆయన ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను ఏనంటాడు, ఆయనతో పాటు ఒక ఎంపీ ఇంకొక లేడీ ఉన్నారు, ఆవిడైతే అసలు విపరీతమైన పోరాటం చేశారు బీజేపీకి అగెన్స్ట్గా విమెన్స్ గురించి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అటువైపు వెళ్ళిపోయారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. అసలు జోకర్స్ కదా వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పొలిటికల్ పార్టీని ప్రశ్నించాలి మనం ప్రజలు. వాట్ ఈస్ ద పార్లమెంట్, వాట్ ఈస్ రాజ్యసభ తెలియాలి మనకి. ఆ అవగాహన ఉన్నది యంగ్స్టర్స్ కూడా చెప్తారు. 140 కోట్ల మంది జీవితాన్ని డిసైడ్ చేసే బిల్స్ని పాస్ చేయడానికి వెళ్ళే పార్లమెంటేరియన్స్, బిగ్గెస్ట్ డెమోక్రసీ ఆఫ్ దిస్ కంట్రీ. 500+ పార్లమెంట్, 300+ రాజ్యసభ. రాజ్యసభకి ఎవరిని ఎన్నుకుంటాం? ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇక్కడ బిల్ అయిన పాసు అక్కడ కూడా పాస్ అవ్వాలి, ఆమోదం రావాలి. సో అక్కడ స్కాలర్స్, కొంచెం దీని గురించి తెలిసిన వాళ్ళు, ఎలక్టెడ్ కాదు కదా వాళ్ళు, సెలెక్టెడ్, అలా చేసుకుంటారు. ప్రతి ఒక్క పార్టీ ఎవడికి పెడితే ఆడికి రాజ్యసభ ఇచ్చేయడమే. ఇళయరాజా గారికి ఇస్తారు. ఏం మాట్లాడతారు వీళ్ళైనా? ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ గురించి జరిగే అన్యాయాలకి ఎగెన్స్ట్గా ఏదైనా బిల్లు పాస్ అయితే దాని గురించి అవగాహన ఇవ్వడానికి, మాట్లాడడానికి ఎలక్ట్ చేసాము. వెళ్తున్నారా? సచిన్ తెండూల్కర్, ఒక క్రీడాకారులు, అలాంటి వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఒక బిల్లు పాస్ అయితే దాన్ని రాజ్యసభలో నించొని, ఈజ్ నాట్ అన్ ఎలక్టెడ్ మెంబర్ బట్ సెలెక్టెడ్ మెంబర్, ఆయన అడుగుతాడు. జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు, ఆయన అక్కడ ఉన్నప్పుడు లిరిసిస్ట్స్కి ఈక్వల్ షేర్ రావాలి, వాళ్ళ వాటా రావాలి అని అక్కడి నుంచి మాట్లాడారు ఆయన. ఓకే, అలాంటి ఇటు పార్లమెంట్లో జరిగే బిల్స్కి అలాంటి కావాలి. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఒకటి. రెండోది, పార్టీ నుంచి పార్టీ మారడం ఏంటి? ఏ పార్టీ అయినా ఇది అన్ని పార్టీలకి సంబంధిస్తుంది. కాంగ్రెస్లోకి వచ్చేస్తాడు, బీజేపీ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తాడు, అక్కడికి వచ్చి ఎవడొస్తున్నాడు? జనాలు ఎలక్ట్ చేసిన డెమోక్రసీ. సో రాఘవ్ చడ్డాకి ప్రాబ్లం ఉంటే ఆయన జనాలు గెలిపించారు. ఒక పార్టీ, ఆ పార్టీ రాజ్యసభ ఇచ్చింది. ఆ పార్టీతో ప్రాబ్లం ఉంటే మీరు ఇచ్చిన రాజ్యసభ నాకు వద్దు, నన్ను మీరు మాట్లాడనివ్వట్లేదు, రిజైన్ చేస్తా. నేను ఎంపీ, నన్ను బీజేపీ ఎగెయిన్స్ట్గా నన్ను గెలిపించారు. లక్షలాది మంది ఓటర్లు పంజాబ్లో ఇంకెక్కడో నాకు బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిపించారు. వాళ్ళు ఎవరు ఎగెయిన్స్ట్గా గెలిపించారు ఆ పార్టీకి వెళ్ళిపోవడం ఏంటి? ఎలక్టెడ్ అగెయిన్స్ట్ బీజేపీ. నీకు ప్రాబ్లం ఉంటే ఈ పార్టీతో నాకు ప్రాబ్లం ఉంది, నేను బయట వెళ్తున్నాను, ఈ పార్టీ రూపంగా వీళ్ళు ఎగెయిన్స్ట్గా మీరు గెలిపించారు, నేను అక్కడికి వెళ్ళాను, నేను రిజైన్ చేస్తున్నా, మళ్ళీ నించుంటా. వీళ్ళిద్దరు ఎగెయిన్స్ట్గా అని చెప్పాలి. కానీ ఇటు వెళ్ళిపోవడం ఏంటి, అటు వెళ్ళిపోవడం ఏంటి? దానికి వాళ్ళు స్ట్రెంత్ చేయడం అంటే జనాలు అర్థం చేసుకోవాల్సింది, లక్షలాది మంది ఓటేసి ఒక్కడిని ఎన్నుకుంటే ఆడు ఇంకో పార్టీకి ఒక్కోటి అవుతున్నాడు. మీ పర్మిషన్ లేకుండా, మీ ఆమోదన లేకుండా, మీరు ఎందుకు ఆడిని ఎన్నుకున్నారో దాన్ని ధిక్కరించి మీకు మోసం చేస్తూ వాళ్ళ పార్టీకి వెళ్ళిపోయాడు. వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ లైక్ దిస్. అండ్ జనాలు ఇలాంటి జంపింగ్స్, రెసార్ట్ పాలిటిక్స్ జరుగుతుంది. ఇంతకుముందు కాంగ్రెస్ అదే చేసింది, ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూడండి, కర్ణాటకలో ఎంపీలను కొనేయడమే, ఎమ్మెల్యేలను కొనేయడమే, ఇంకో పార్టీ ఉంటే దాన్ని రెండు చీల్ చేసి తీసేసుకోవడమే. వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచారు ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలక్షన్స్ వద్దు, వాళ్ళకి ఎంత ఇప్పుడు అంత ఖర్చు ఎందుకురా, అక్కడైనా గెలవని పర్వాలేదు, గెలిచిన వెంటనే ఆడిని కొంటే చాలు కదా, లక్షలాది మందిని కొనలేము కదా. కరెక్ట్, లక్షలాది మంది కొనడం కదా, ఇది ఈజీ కదా, పంచడం కూడా ఈజీ కదా. ఈ చీడ ప్రతి స్టేట్లో ప్రతి స్టేట్ పొలిటికల్ పార్టీకి ఉంది. ఏ పొలిటికల్ పార్టీ చేసినా ప్రజలు మనం అప్రమత్తంగా ఉండాలి అంటే ఇట్ ఈస్ ఎ జోక్. మళ్ళీ ఎందుకు మేము ఓట్ చేయాలి, ఎందుకు లైన్లో నిలబడాలి, ఏం చేయాలి? ఎస్ఐఆర్ మాట్లాడాలి. ఎందుకు ఓటు తీసేస్తున్నాం అండి? బెంగాల్లో చూడండి, 91 lakhs ఓట్స్ డిలీటెడ్. అవును, అందులో ఈ ఎలక్షన్స్లో 36 or 37 lakhsకి కోర్టు చెప్పి యూ కెన్ అప్లై అంటే అందులో ఓన్లీ 138 ఓకే అయ్యింది. మిగతా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ అంట.
అయ్యా, అది ఎలా? అండ్ దీన్ని చూస్తున్న అధికారులు ఉన్నారు కదా, సడన్గా వాళ్ళ పేరు లేదు, వాళ్ళ పేరు లేదు. వాళ్ళ మొన్న కోర్టుకి వెళ్తే ఓకే దిస్ ఇస్ హ్యాపెన్ దిస్ టైం, నెక్స్ట్ టైం యూ సీ, ఒరే సార్ మీరు చెప్పిన పని నేను డ్యూటీ చేస్తుంటే నా పేరే లేదు సార్ అంటే, అవునా రేపు లేట్ అయిపోయింది కదా ఎలక్షన్ వచ్చేసింది అంటే, ఇంకెక్కడండి డెమోక్రసీ? వేర్ ఈజ్ ద డెమోక్రసీ? నాకు అర్థం కావట్లేదు. అలా కాదు, చూసారా? వీల్ హ్యావ్ టు థింక్. అందుకే చెప్తున్నాను, ఎన్నుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలని. అన్నీ వదిలేసి వచ్చేసాను, ఇండస్ట్రీ వదిలేసి వచ్చేసాను, సినిమా వదిలేసి వచ్చేసాను, విజయ్ గారు కానీ పవన్ వచ్చేసాను, చకవరణ అన్నం కానీ, అలా కాదు. తల్లిదండ్రులుగా ఆలోచించండి. ఒకడు ఎవడో మీకు చాలా నచ్చినవాడు పెద్ద మనిషి, నేను అన్నీ వదిలేసి వచ్చి ఇవాళ నుంచి మీ పిల్లలకి సైన్స్ పాఠం చెప్తానంటే డిగ్రీ అడగరా? ఆయనకి సైన్స్ తెలుసో తెలీదో తెలియదు, మీ పిల్లల జీవితాన్ని వదిలేస్తాడు మీకు నచ్చిన వాడని. ఆ టీచర్ ఉపయోగిస్తాడు. ఒక యాక్టర్ అవ్వడానికి ఏదో సపోర్టో, అన్నయ్య సపోర్టో, ఇంకో సపోర్టో, ఫ్యాన్ సపోర్టో ఉండి కొన్ని సినిమాలు చేసి ఫ్లాపులు చేసి నటన నేర్చుకొని, డాన్స్ నేర్చుకొని, హార్స్ రైడింగ్ నేర్చుకొని, కత్తి వరుస నేర్చుకొని, మొదటి సినిమా ఉన్నప్పుడే స్టార్ అవ్వలేదు, ఇంత ఉంది. పాలిటిక్స్కి వచ్చేటప్పుడు నీ ప్రిపరేషన్ ఏంట్రా, ఏం చేశారా అడగరా? అడగాలి కదా మనం. ఒక సినిమాలో కూడా చెప్పాను, చాలా పాపులర్ డైలాగు, మీ ఇంట్లో ఉన్న మీ కూతురుకో, మీ చెల్లికో, అక్కకో పెళ్లి చేసేటప్పుడు కట్టుకునేవాడు మంచివాడా లేడా, ఆడికి అలవాట్లు ఏమైనా ఉన్నాయా, పరుగు ఆడు సంపాదిస్తున్నాడా, పరుగు కాదు ఇంకో సినిమా, ఇంత ఆలోచిస్తారు. దేశం గురించి ఆలోచించరా? ఇచ్చేస్తారా 5 సంవత్సరానికి ఒకసారి ఒకటికి? సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ బాగా వచ్చేటా కేసు అంతే. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా వాళ్ళకి సిగ్గులేదు చూడండి, ఉమ్మాడు బీజేపీని, ఉమ్మాడంటే మామూలుగా ఉమ్మలేదాడు. అవును, నన్ను కొనుక్కునేంత శక్తి బీజేపీకి లేదన్నాడు. అవును, వెళ్ళిపోయాడు. ఆ లేడీ ఒకటి వెళ్ళింది, అవును, ఆమె ఉమెన్స్ రైట్ గురించి ఆమె పోరాడినంత పోరాటం ఇంకొకటి లేదు. అవును. ఇప్పుడు ఆమె ఎవరితో కూర్చోవాలి? రాజ్యసభలో పార్లమెంట్కి వెళ్తే బ్రిజ్ భూషణ్తో కూర్చోవాలి, రేపిస్ట్తో కూర్చుంటుందా? ఇప్పుడు అది ఓకేనా? ఇప్పుడు సడన్గా విమెన్స్ పార్టీ అయిపోయింది అది, భారతీయ జనతా పార్టీ. మేము కూడా చూసి నవ్వుకోవాలి కదా, అండ్ ఆతంకం రావాలి. నేను మాట్లాడుతున్నది కోపంతో కాదు, సమాజ పట్ల ఉన్న నా ఆతంకంతో. నాకేముందండి, బాగా యాక్ట్ చేస్తున్నాను అంటే నీ పొజిషన్స్, బట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఒక కళాకారుడుగా ఇంతమంది ప్రేమించి పెంచారు నన్ను, నీ గొంతు నేను అవ్వకపోతే ఇంకేంటి? నా సినిమా పవన్ కళ్యాణ్ కానీ విజయ్ గారిని ఎందుకు నేను డౌట్గా చూస్తానంటే, మీరు పవర్కి వచ్చింది మీ సినిమాలో వచ్చిన పాపులారిటీ నుంచి, నాట్ యాజ్ అ లీడర్. సో లైన్లు క్యూలో నిలబడి కటౌట్లు వేసి అమ్మ నాన్నను పట్టించుకోకుండా ఉన్న యంగ్స్టర్స్ ఆ ప్రేమని మీరు దీనికి మిస్యూజ్ చేసుకున్నారు, యూజ్ చేసుకోలేదు. నాకు ఆ అవసరం లేదు. నేను నిజాలు మాట్లాడితే నా ఫ్యాన్స్ తగ్గిపోతారు, జనాలు వెళ్ళిపోతారు, ఆ భయం లేదు నాకు. ఎందుకంటే నేను ఎవడో తెలియకుండా నేను చనిపోవడం కన్నా, నేను ఎవడో తెలిసి, ప్రకాష్ రాజ్ మంచి నటుడే కాదు, సమాజం పట్ల ఒక మనసు మాట్లాడేవాడు, భయం లేనివాడు, మా గొంతై ఉన్నాడు, అది నేను. అది ఆల్రెడీ ఉంది సార్, ఐఎమ్ పాపులర్ ఫర్ దాట్. కరెక్ట్. ఐ విల్ నాట్ మిస్యూజ్ మై సినిమా పాపులారిటీ ఫర్ దాట్. రాఘవ్ చెట్టు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నేను ఒకవేళ తప్పు అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళు చాలా మంది, వీళ్ళందరూ కూడా తప్పేనా, ఇంతమంది తప్పలేదు, నేను ఒక్కడు తప్పు చేసి ఉండొచ్చు, నాతో వచ్చిన వాళ్ళు ఒక్కడు కాదు, 2 కాదు, ఇంకో 6 వాళ్ళ తప్పు అవుతారు. దానికి కౌంటర్ ఇచ్చా. అవును, నేను నిన్న ప్రశ్న అడుగుతున్నది తప్పు ఉండొచ్చు, ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ నీ ఎగెన్స్ట్గా వెళ్ళిపోయారు కదా సోషల్ మీడియా నుంచి, వాళ్ళ తప్పు కాదు కదా. ఆల్మోస్ట్ 2 మిలియన్ దాకా వెళ్ళిపోయారు కదా. అదే లాజిక్ మీద వెళ్తే, అవును, అదే లాజిక్ మీద వెళ్తే వాళ్ళు తప్ప అయితే. కరెక్ట్. దిస్ ఫెలోస్ ఆర్ జోకర్స్, అండ్ మనం కూడా సెటైర్గా మాట్లాడాలి. సో నేను బేసిక్గా ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఒక నరేటివ్, వాళ్ళని ఎదిరించే వాళ్ళని యాంటీ హిందూ ఇవన్నీ ఏమో బింబిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయమే అది. ధర్మం, సనాతన ధర్మం నుంచి నాకేముంది ప్రాబ్లం? సనాతన ధర్మంలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పి, ఎందుకు మనకు సనాతన ధర్మం అంత ప్రాబ్లము? మీరు మనుస్మృతి, ఆడవాళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వరు, చైల్డ్ మ్యారేజ్ చేసేవాళ్ళు, కుల వివక్ష ఉంది, కాస్ట్ ఆపరేషన్, మా తల్లి ఎవరైనా విధవ అయిపోతే మరణమేడవాళ్ళు, సతీ సాగమనం చేసేవాళ్ళు, అంటురానితనం, చేస్తున్న వాళ్ళు. మీరు మారుతూ వచ్చారు, ఓకే. మీరు
ఫాలో చేయాల్సింది ఆ సనాతనం ఏ సనాతనం క్లారిటీగా చెప్పట్లేదే మీరు. అంటే ప్రశ్న అడిగితే వెంటనే చెప్పేస్తావా? ముస్లింలో తలాక్ గురించి మీరు మాట్లాడచ్చు, మీలో ఉన్న మాట్లాడకూడదా? దళితుల మీద దౌర్జన్యం మేము మాట్లాడకూడదా? హిందూ ధర్మాన్ని నేను అనని మాటని మీరు అంటున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో క్రిస్టియన్ శంకర్ వాళ్ళు ఏదో చెప్పారు మొన్న మాటల్లో. అంటే మీరు దూషించవచ్చు ఒక మైనారిటీని. సో ప్రజలు, యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ అని కాదు, ఎప్పుడు మహారాజులు కాదు ఇక్కడ. ప్రశ్నించాలి. అబద్ధం చెప్తే అబద్ధం చెప్పొద్దు అని చెప్పాలి. డోంట్ ఆర్గ్యూ, హ్యావ్ ఎ డైలాగ్. సో నేను వీళ్ళు నన్ను యాంటీ నవ్వుతూ ఉంటాను నేను, ఎందుకంటే అది నేను కాదు కదా. చెప్పండి సార్, ఫైనల్గా మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకి, ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే మీ డైలాగ్ ఎప్పుడు వస్తుంది, తెలుగులో పాడ్కాస్ట్ ఏమొస్తుంది, ఏం చెప్తారు మీరు తెలుగులో అనేది చాలా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ కోసం ఈ డిలిమిటేషన్ బిల్ మీద కావచ్చు, ఈ రిలీజియస్ పాలిటిక్స్ మీద కావచ్చు, వాట్ డూ యూ వాంట్ టు సే? ఏం చెప్తానంటే వాళ్ళకు కూడా చెప్తాను, ఈ జర్నలిస్ట్ కూడా చెప్తాను ఛానల్ వాళ్ళకి. మొన్న ఒక కార్టూన్ చూసా, ఆయన ఎవరు అడిగారు ఏం చేస్తుంటారు, నేను జర్నలిస్ట్ అండి, ఏ పార్టీకి అండి అని అడిగారు. ఆ పరిస్థితి వచ్చేసింది. ట్రూ. మీరు జనాల గొంతు అవ్వాలి కదా. సో రీసెంట్గా నేను చెప్పాను, గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, సిద్ధరామయ్య గారు స్టేజ్ మీద ఉన్నారు, లంకేష్ గారి గురించి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, సిద్ధరామయ్యకి చెప్పాను, మీరు గవర్నమెంట్ వాళ్ళు ఈ పేపర్స్కి ఛానల్స్కి యాడ్ ఇవ్వడం మానేయండి, నిజాలు రాస్తారు వాళ్ళు. సో జనాలుగా ఏం చెప్తున్నానంటే, ప్లీజ్ గో టు ద ఇండిపెండెంట్ మీడియాస్. ఏ మీడియా, ఏ ఛానల్ ఎవరు చూస్తున్నారో వాడు అమ్ముకున్నాడా లేదా, ఎవడు అమ్ముకోలేదో, ఎవడు ఏదో ఒక పార్టీ తరపున మాట్లాడుతున్నాడో వాడి దగ్గరికి వెళ్ళదు. వాళ్ళని నమ్మకండి, ఎందుకంటే వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. సో ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మీరు పెద్ద న్యూస్ పేపర్ వస్తే ఈనాడు వీళ్ళది, దీన్ని వీళ్ళది, ఆంధ్రజ్యోతి వీళ్ళది అంటున్నాం కదా, అప్పుడు అది ఎలా నిజమవుద్ది? ద ఓన్లీ వే ఫర్ ద మీడియా ఇన్ దిస్ కంట్రీ ఈ ధ్రువరాతి మాట్లాడుతున్నాడు, మీరు మాట్లాడుతున్నారు, ఇండిపెండెంట్ మీడియాస్ మాట్లాడుతున్నారు. ఇండిపెండెంట్ మీడియాస్ ఇవాళ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ ద రెవల్యూషన్. రవీష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. హూ ఈజ్ ఇండిపెండెంట్, హూ ఈజ్ క్వశ్చనింగ్ ద సిస్టమ్? ఇండిపెండెంట్ మీడియాస్ తరపున మనం మాట్లాడాలి. అండ్ జనాలు కూడా కాల్ దెమ్ ఫర్ డిబేట్. ఎవరు చాలంటే డీలిమిటేషన్ పెద్ద ప్రాబ్లం అవుతుంది, దాని గురించి ఎందుకు డిబేట్ చేయట్లేదు ఎవరు? అన్ని పార్టీలను పిలిపించండి, దాన్ని చూడాలని ఉంది మాకు. మన సొసైటీలో కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో పెట్టుకోండి, ఎవరు తప్ప ఎవరు రైట్ మేము డిసైడ్. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అదేనా ఆయన చెప్పేసాను, వేదవాక్యం అనడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ చెప్పేస్తే వేదవాక్యం, అబద్ధం ఉంది, క్వశ్చన్ చేస్తున్నాం ఇక్కడ, పెట్టండి. డిస్కషన్స్ ఇలా అవ్వాలని చెప్పండి ఛానల్స్. ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చెప్తాను, రండి సార్ నేను ఉంటాను, రండి సార్ మీరు చెప్పిన చోటు నేను వస్తాను. ఈ ఇండిపెండెంట్ మీడియాలతో అన్ని మీడియాలు రాని జనాల్ని పెట్టండి. నేను మీరు ఉమెన్స్ లిబరేషన్ బిల్లు, ఉమెన్ రైట్స్ బిల్ ఎందుకు పాస్ అవ్వలేదు, డీలిమిటేషన్లో ఉన్న ప్రాబ్లం లేదు, మొత్తం చెప్తా. 50 సంవత్సరాల ఇతిహాసం మాట్లాడతాను. ఓపెన్ కాల్ అండి, ఎందుకంటే అంటే ఇది ఓపెన్ కాల్, ఎందుకంటే పౌరుడిగా నాకు ప్రశ్నించండి, ఆన్సర్. ఊరికే స్టేట్మెంట్స్లు ఇవ్వకండి. నేను తప్పైతే ఒప్పుకుంటా, మీరు తప్పైతే ఒప్పుకుంటారా, సారీ అంటారా అండి. ఇది పగ కాదు, ఇది హెల్తీ డిస్కషన్. దిస్ డిస్కషన్ షుడ్ హ్యాపెన్. అంతే కదా. సూపర్. సో చూసారు కదా, ప్రకాష్ రాజ్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ and on behalf of the people of South India, he wants to speak, he wants to have a dialogue on delimitation as well as the women's reservation bill that was being, ఈ లేదైతే చెప్తున్నారో
అపోజిషన్ అంతా ఆపేసింది అని, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ ఏదైతే చేశారో, చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఏదైతే చేశారో, వీళ్ళందరూ కూడా ప్రాపగండా ఏదైతే చేశారో దాని మీద పగ కాదు, రివెంజ్ కాదు, లెట్స్ హ్యావ్ ఎ ప్రాపర్ డైలాగ్, వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ ఆన్ దిస్ అని చెప్పని అంటున్నారు. ఇఫ్ యు ఆర్ ఓకే, ప్రశ్న విల్ బీ దాట్ ప్లాట్ఫామ్ in front of the public, in front of media, in front of every single journalist. We will definitely arrange a platform to have a healthy dialogue on delimitation. Pawan Kalyan garu, this is an open call from Prakash Raj garu, your friend. That's all from Prashna. Thank you so much. I hope Prakash Raj garu has clarified everything that is going against as a propaganda on him. ఆయన మీద నడుస్తున్న ప్రాపగండా మీద పూర్తి వివరణ ఇచ్చారని అనుకుంటున్నాం. మీ సమాధానాలు ప్రశ్నలుగానే ఉంటే కామెంట్ హియర్. థ్యాంక్ యూ.